వంటివి నేను మీ నవీన్. ఈ మధ్య కాలంలో మనం చూస్తే చాలా వరకు కూడా యంగ్ ఏజ్‌లోనే హార్ట్ అటాక్స్ చూస్తా ఉంటాము. అది కూడా అంటే బాడీ ఫ్యాట్ ఎక్కువ ఉన్న వారిలో, లావు ఎక్కువ ఉన్న వారిలో మాత్రమే ఈ హార్ట్ అటాక్స్ వస్తా ఉన్నాయని చెప్పి ఒక అపోహ అయితే ఉంది. సో నిజంగా లావుగా ఉన్న వారిలోనే హార్ట్ అటాక్స్ వస్తాయా? సన్నగా ఉన్న వారిలో హార్ట్ అటాక్స్ రావా? వీటిపై మనతో పూర్తి వివరణ ఇచ్చేందుకు మనతో ఉన్నారు డాక్టర్ కిరణ్ లక్కిరెడ్డి గారు. సార్ నమస్తే సార్. నమస్తే నవీన్ గారు. సార్ నేను ఇంట్రొడక్షన్‌లో చెప్పినట్టుగా లావు ఉన్న వాళ్ళకి హార్ట్ అటాక్స్ వస్తాయండి? సన్నగా ఉన్న వాళ్ళకి రావా? అలా అయితే ఏం లేదండి. బట్ ఇక్కడ చిన్న లాజిక్ ఉంటుంది. సో ప్రతి ఒక్కరిలోనూ హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఉంటుంది. లావు ఉన్న వాళ్ళలో కూడా వస్తుంది, సన్నగా ఉన్న వాళ్ళలో కూడా వస్తుంది. బట్ లావు అంటే ఒబెసిటీ, ఊబకాయం అంటాం. కానీ ఈ వీళ్ళలో డిసడ్వాంటేజ్ ఏంది? వీళ్ళలో కొంచెం ఎక్కువ వచ్చే అవకాశం ఉండొచ్చు. ఏంటి? ఎందువల్ల? దాన్నే మెటబాలిక్ సిండ్రోమ్ అంటాం. ఒబెసిటీ ఉన్న వాళ్ళలో ఎక్కువగా ఈ మెటబాలిక్ సిండ్రోము అనే కాన్సెప్ట్ ఉంటుందన్నమాట. ఏంటి మెటబాలిక్ సిండ్రోమ్ అంటే అబ్డామినల్ ఒబెసిటీ. అంటే మనకి ఇక్కడ పొట్టలోనే మాత్రం ఊబకాయం, ఇక్కడే కొవ్వు ఎక్కువ ఉండడం, అది ఒకటి. రెండోది హైపర్ టెన్షన్, బీపీ. వీళ్ళలో ఈ రిస్క్ ఫ్యాక్టర్స్, ఈ నాలుగైదు రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయన్నమాట ఇవంతా. సో దాన్ని కాంగ్లోమరేట్ మెటబాలిక్ సిండ్రోమ్ అంటాం. ఓకే. సో నెక్స్ట్ బ్లడ్ ప్రెషర్ ఎక్కువ ఉండడం, లేదా షుగర్ అంటే ప్రీ హైపర్ టెన్షన్ ఆర్ హైపర్ టెన్షన్, బార్డర్ లైన్ ఉండొచ్చు, బీపీ ఎక్కువ ఉండొచ్చు. ప్రీ డయాబెటీస్ ఆర్ డయాబెటీస్ ఉండొచ్చు, ఫుల్ ఫ్లెడ్జ్ డయాబెటీస్ ఉండొచ్చు. వీళ్ళలో పూర్తిగా షుగర్ వచ్చేసి ఉంటుంది, లేదా అంచుల్లో ఉంటారు, షుగర్ వచ్చే అంచుల్లో. నెక్స్ట్ కొలెస్ట్రాల్ అబ్నార్మాలిటీస్ ఉంటాయి. ఎల్డిఎల్ అనేది ఎక్కువ ఉండడము, హెచ్డిఎల్ అనేది తక్కువ ఉండడం. సో ఈ కాన్లెట్ ఈ రెండిట్లో, ఈ ఐదింట్లో 3 ఉంటే వాళ్ళ అట్ రిస్క్ ఆఫ్ మోర్ హార్ట్ అటాక్స్. సో అందువల్ల ఈ ఊబకాయం ఉన్న వాళ్ళల్లో హార్ట్ అటాక్ ఎక్కువ వచ్చే అవకాశం, ఎందుకంటే వాళ్ళకు బీపీ వస్తే అవకాశం ఉంటుంది, షుగర్ వచ్చే అవకాశం ఉంటుంది, కొలెస్ట్రాల్ అబ్నార్మాలిటీస్ ఉంటాయి. కాబట్టి వీళ్ళల్లో హార్ట్ అటాక్స్ అందుకు ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. ఫ్యూచర్లో కూడా మనం చూసుకుంటే ఒబెసిటీ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంది. ఎందుకు? ఫిజికల్ యాక్టివిటీ తగ్గిపోతూ ఉంది, ఎవరు ఎక్సర్సైజ్లు సరిగ్గా చేయట్లేదు, రెగ్యులర్ హ్యాబిట్స్ అనేది పోయినాయి, ఎక్సర్సైజ్ హ్యాబిట్స్ అనేది. రెండోది జంక్ ఫుడ్స్ అండ్ ఫాస్ట్ ఫుడ్స్ అనేది విపరీతంగా పెరిగిపోయింది. ఓకే. మూడోది మనం చూస్తే అర్బన్ పాపులేషన్లో మోర్ సిట్టింగ్ జాబ్స్ అయిపోయినాయి, కష్టపడి ఉంగి పనిచేసేది సిట్టింగ్ జాబ్స్. దీనికి తోడు అర్బనైజేషన్లో ఏమవుతుంది? ఎయిర్ పొల్యూషన్ ఈజ్ అ బిగ్ ఫ్యాక్టర్, స్ట్రెస్ ఈజ్ అ బిగ్ ఫ్యాక్టర్. సో ఇలా అన్నిటినీ కూడా ఈ ఒబెసిటీ, మెటబాలిక్ సిండ్రోమ్ అనే ప్లస్ అడిషనల్ రిస్క్ ఫ్యాక్టర్స్ వల్ల వీళ్ళందరిలో కూడా హార్ట్ అటాక్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. ఇది కొన్ని సెన్సెస్లో ఏం చూపించాయంటే, ఫ్యూచర్లో వచ్చే హార్ట్ అటాక్స్ దేనివల్ల ఎక్కువ ఉంటాయి అంటే, ఏది రీజన్ ఎందుకు ఎక్కువ అవ్వచ్చు అంటే మెటబాలిక్ సిండ్రోమ్ అనే కాన్సెప్ట్ వల్ల ఫ్యూచర్లో హార్ట్ అటాక్స్ అనేది పెరుగుతాయి. కాబట్టి అందరూ కూడా రెగ్యులర్ ఎక్సర్సైజ్లో పార్టిసిపేట్ చేయండి, కంట్రోల్ యువర్ డైట్ అంటే మోడ్యులేట్ యువర్ డైట్, ట్రై టు రెడ్యూస్ యువర్ వెయిట్, బిఎంఐ మెయింటైన్ చేయండి, షుగర్ బీపీలు రాకుండా జాగ్రత్త పడండి త్రూ స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్, యాన్యువల్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్. కొలెస్ట్రాల్ కూడా తగ్గించుకోవాలంటే ఆయిల్ ఫుడ్స్ కానీ, జంక్ ఫుడ్స్ కానీ ఇవన్నీ కూడా తగ్గించుకొని హెల్తీ డైట్కి అలవాటు పరుచుకుంటే ఫ్యూచర్లో మెటబాలిక్ సిండ్రోమ్ని ప్రివెంట్ చేయొచ్చు, ఓవర్ వెయిట్ని ప్రివెంట్ చేయొచ్చు. దీని ద్వారా వచ్చే రిస్క్ ఫ్యాక్టర్స్, బీపీని, షుగర్ని కంట్రోల్ చేసుకోవచ్చు, ప్లస్ హార్ట్ అటాక్స్ని కూడా మనం ప్రివెంట్ చేయొచ్చు అనమాట. ఇది తీసుకోవాల్సిన జాగ్రత్త. ఆయిల్ ఫుడ్లో కూడా డిఫరెన్స్ వాడుతూ ఉండాలి. అంటే ఈ 3 months ఒక ఆయిల్ వాడాము అని అంటే మళ్ళీ ఇంకొక ఆయిల్ వాడాలి అని విన్నాము. అది ఎంతవరకు వాస్తవం? అలా ఏం ఉండదండి. యూజువల్గా మనకు అందరం వాడేది కూడా ప్లాంట్ రిచ్ ఆయిల్సే వాడతాము. బట్ హౌ మచ్ క్వాంటిటీ యు ఆర్ టేకింగ్ ఈజ్ ఇంపార్టెంట్. మనం సెలెక్ట్ చేసుకునే ఆయిల్లో కూడా మోర్ పూఫా అండ్ మూఫా అంటాం, పాలీ అన్సాచురేటెడ్ అండ్ మోనో అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ అనేది ఎక్కువ ఉండాలన్నమాట. ట్రాన్స్ ఫ్యాట్స్ 0 ఉండాలి. కొలెస్ట్రాల్ అనేది వెరీ లెస్, ఆల్మోస్ట్ నియర్ 0 ఉండాలి. సో పూఫా, మూఫా అనేది ఎక్కువ ఉండాలి. సాచురేటెడ్, ట్రాన్స్ ఫ్యాట్స్ అండ్ కొలెస్ట్రాల్ అనేది తక్కువ ఉండాలి. ఇలాంటి ఆయిల్ని మనం సెలెక్ట్ చేసుకొని వాడితే, అండ్ క్వాంటిటీస్, ఎంత క్వాంటిటీ వాడుతున్నాం. డీప్ ఫ్రైడ్ ఫ్రూట్స్ రోజు తింటా ఉన్నారంటే యు ఆర్ టేకింగ్ మోర్ కన్జంప్షన్ ఆఫ్ అన్హెల్తీ ఆయిల్స్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్స్ అనేది మనం తీసుకుంటాం. కాబట్టి అవన్నీ రెడ్యూస్ చేసుకోవాలి మనం. సో అలా చేసుకుంటే మనం ప్రివెంట్ చేయొచ్చు. అయితే ఇది కేవలం ఒక అపోహ మాత్రమే. సన్నగా ఉన్న వాళ్ళలో కూడా చాలా మందిలో వస్తుంది, రాదని ఏం లేదు. చిన్న ఏజ్ లో వాళ్ళలో చూస్తూ ఉన్నాం. అవును, అందరిలోనూ వచ్చే అవకాశం ఉంటుంది. పర్టికులర్లీ ఫ్యామిలీ హిస్టరీ, మేల్స్లో లెస్ దాన్ 55 years, ఫీమేల్స్లో లెస్ దాన్ 45 years ఇలా ఉన్న వాళ్ళలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. మన గుండె వీక్ అవుతుందని మనకి ఎట్లా తెలుస్తుంది సార్? యూజువల్గా గుండె వీక్ అవుతుంది అని తెలిసేది మోస్ట్ కామన్ సిమ్టమ్ వచ్చేసి ఆయాసం. మనం 4 అడుగులు వేసినా, లేదంటే ఒక 100 మీటర్లు నడిచినా మనకి ఆయాసం వచ్చేస్తుంది. అంటే ఊబకాయం లేకుండా ఆయాసం వస్తే యూజువల్గా మన గుండె వీక్ ఉంటుంది. లేదా వీక్ అవడం అంటే హార్ట్ మజిల్ వీక్ అవడం అనమాట. గుండె వీక్ అవడం అంటే హార్ట్ మజిల్ వీక్ అవ్వడం.
ఓకే, మజిల్ అనేది మనకి ఫంక్షన్ సరిగా లేకపోవడం అనమాట. ఓకే, అదనమాట. అలా కాకుండా ఒక్కొక్కసారి కాళ్ళవాపులు రావచ్చు. కాళ్ళవాపులు కూడా హార్ట్ ఫెయిల్యూర్ ఒక సైన్. లేదా సమ్టైమ్స్ కొందరిలో ఏమవుతుందంటే రాత్రిపూట పడుకుంటే ఆయాసం వచ్చి లేసి కూర్చుంటారు, అది కూడా ఒక సైన్. గుండె దడ ఉండొచ్చు. ఛాతి నొప్పి యూజువల్గా మన బ్లడ్స్లో బ్లాక్స్ ఉంటే ఛాతి నొప్పి వచ్చే అవకాశం ఉంటుంది. హార్ట్ అటాక్ వచ్చే ముందు సింటమ్స్ కొన్ని గురించి మనం మాట్లాడాలంటే ఏం చెప్పొచ్చు అంటే అందరికీ వచ్చే ముందు సిమ్టమ్స్ ఏముంటాయి అనేది అది వెరీ లెస్ కాన్సెప్ట్ అండి. యూజువల్ హార్ట్ అటాక్ని ఐడెంటిఫై చేయడం మోస్ట్ కామన్ చెస్ట్ పెయిన్. హార్ట్ అటాక్, చెస్ట్ పెయిన్, గ్యాస్ పెయిన్ అనేది కూడా కొంచెం మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. ఎందుకంటే గ్యాస్ ట్రబుల్ అయితే మనకి ఇక్కడ పొత్తి కడుపు నుంచి పైభాగం వరకు మంటగా ఉంటుంది. ఓకే, ప్లస్ తేపులు ఎక్కువ రావడము అనేది ఉంటుందన్నమాట. లేదంటే పొట్ట బరువుగా ఉండడము, ఇది యూజువల్గా గ్యాస్ ట్రబుల్ పెయిన్ ఉండే అవకాశం ఉంటుంది. ఓకే, నెక్స్ట్ కండరాల పెయిన్ అంటే మనకి ఇక్కడే పెయిన్ ఉంది సార్, ఇక్కడే ఉంది సార్ అని చూపిస్తారు, అది యూజువల్గా కండరాల పెయిన్ ఉండొచ్చు. అదే హార్ట్ పెయిన్ అంటే అబ్బా ఇక్కడ నస్తుంది, బరువుగా ఉంది, ఛాతి మీద ఏదో బరువు వేసినట్టుంది, ప్రెషర్ పడుతుంది నా గుండె మీద ఏదో అన్నట్లు ఉంటుంది. దాంతోపాటు చెమటలు పట్టడము, కొంచెం గాబరాగా ఉండే ఆయాసం ఉండడము, చెయ్యి లాగడము, అంటే నొప్పితో పాటు ఇది లాగడం, అలా ఉంటే మనకు హార్ట్ పెయిన్ ఉన్నట్లు అనమాట. సార్ ఇప్పుడు హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళలో గుండె వీక్ అవుతుంది అంటే గుండె మజిల్ వీక్ అవుతుంది అని అంటూ ఉంటారు. దాన్ని మళ్ళీ మనం రికవరీ చేయాలంటే, ఇంప్రూవ్ చేయాలంటే ఏం చేయాలంటారు? ఏమైనా ఫుడ్లో మార్పులు రావాలా లేకపోతే మెడిసిన్స్ ఏమన్నా? యూజువల్గా మనం ఆల్రెడీ డిస్కస్ చేసాము, ప్రైమరీ యాంజియోప్లాస్టీ అనేది అక్యూట్ హార్ట్ అటాక్ వచ్చినప్పుడు అంటే వితిన్ 120 minutesలో ట్రీట్మెంట్ తీసుకోవడం. సో ఎప్పుడైనా అక్యూట్ హార్ట్ అటాక్ వస్తే ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా యాంజియోగ్రామ్ చేసుకొని బ్లాక్ అయితే ఓపెన్ చేసేసేయాలి. ఒకవేళ అటువంటి సదుపాయం లేని చోట్ల మనకి ఇంజెక్షన్స్ కూడా ఉంటాయి. ఆ రక్తం కరగడానికి ఇంజెక్షన్స్ కూడా ఉంటాయి. అంటే ఇప్పుడు నేను క్యాత్ ల్యాబ్ ఉన్న ఫెసిలిటీ ప్రతి ఒక్కరికి అవైలబిలిటీలో ఉండదన్నమాట. సో అలాంటి వాళ్ళు డిలే కాకుండా ఆ ఇంజెక్షన్ ఇవ్వడం వల్ల మ్యాక్సిమం ఓపెన్ అయ్యే రక్తం గడ్డగట్టినది అయితే ఓపెన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో అటువంటి వాళ్ళు అటువంటి ట్రీట్మెంట్స్ తీసుకోవచ్చు. దాన్ని స్ట్రెప్టోకైనస్ కానీ టెనెక్టెప్లేస్ కానీ ఇట్లా థ్రాంబో ఇన్హిబిటర్స్ ఉంటాయి అన్నమాట, రక్తం గడ్డగట్టినది కరగనికి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఒకవేళ గుండె వీక్ అయింది అనుకోండి, మనము దాన్ని ఒకవేళ స్టంట్ వేయించుకున్నాము, గుండె అరౌండ్ దాన్ని కూడా గ్రేడ్ చేస్తాం, మోడరేట్గా వీక్ అయిందా, మైల్డ్గా వీక్ అయిందా, సివియర్గా వీక్ అయిందా అనేది. ఓకే, సో మైల్డ్గా వీక్ ఉంటే వాళ్ళకి మోస్ట్లీ ఏమీ పెద్ద సిమ్టమ్స్ ఉండకపోవచ్చు. ప్రతి దానికి కూడా ఒక స్టాండర్డ్ డ్రగ్స్ ఉన్నాయండి. మనకు 4 డ్రగ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. మనకి హార్ట్ ఫెయిల్యూర్లో 4 డ్రగ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అవి డాక్టర్స్ కంపల్సరీ రాస్తారు. 4 క్లాస్ ఆఫ్ డ్రగ్స్ ఉంటాయి. అవి కంపల్సరీ వాడుతున్నారా లేదా అనేది చెక్ చేసుకోవాలి. సో యూజువల్గా మనకి 45 days అంటాం. 45 daysలో ఇంప్రూవ్మెంట్ అనేది కనపడాలి. 45 days. ఓకే, ఒకవేళ 45 daysలో ఇంప్రూవ్మెంట్ అనేది అంటే సివియర్గా హార్ట్ వీక్ ఉన్న వాళ్ళు మాత్రం 45 daysలో ఇంప్రూవ్మెంట్ లేదు అంటే లెస్ దాన్ 40 or 35 ఉంది మన హార్ట్ ఎజెక్షన్ ఫ్రాక్షన్ అంటాం, ఈ పంపింగ్ కెపాసిటీని లెస్ దాన్ 35% ఉంటే వాళ్ళకి సడన్ డెత్ ఉండే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ప్రైమరీ ప్రివెన్షన్ అంటే ఐసీడీస్ కానీ అంటే హార్ట్ రేట్ ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉంటుందన్నమాట అలాంటి వారిలో. సో అలాంటి వాళ్ళు సడన్గా చనిపోకుండా ప్రివెంట్ చేయాలంటే మనం ఐసీడీ అనేది చిన్న మిషన్ లాంటిది, ఎట్లయితే పేస్ మేకర్ పెడతామో అలాంటిదే ఒక దాన్ని మనం ఐసీడీ అనే దాన్ని ఇంప్లాంట్ చేస్తే అది ఒకవేళ ఈ హై రేట్ వస్తే అది డిటెక్ట్ చేసి ఆటోమేటిక్గా అదే షాక్ ఇస్తుంది అనమాట. కానీ ఇది ఓన్లీ ఒక సబ్సెట్. నేను చెప్పాను కదా, మోర్ దెన్ 45 days or 60 days తర్వాత కూడా గుండె అనేది లెస్ దాన్ 40-35% ఉండి ఇంప్రూవ్మెంట్ లేదు ఫర్దర్గా అంటే వాళ్ళలో మాత్రమే చేస్తాం. మోర్ దెన్ 40% ఉన్న వాళ్ళకైతే ఇట్స్ నాట్ ఇండికేటెడ్ రైట్ నౌ. వాళ్ళకి స్టాండర్డ్ క్లాస్ ఆఫ్ డ్రగ్స్ ఉంటాయి. ఆ డ్రగ్స్ అనేది కంటిన్యూస్గా వాడుకోవాల్సి ఉంటుంది లైఫ్ లాంగ్. సో ప్లస్ దాంతోపాటు మన ఏవైతే షుగర్ కానీ బీపీ కానీ కొలెస్ట్రాల్ ఉన్నాయో అవన్నీ కంట్రోల్లో పెట్టుకోవాలి. హెల్తీ డైట్ తీసుకోవాలి. గుండె వీక్ ఉన్న వాళ్ళు యూజువల్గా ఏంటంటే నడిస్తే ఆయాసం రావడం ఇలా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి కార్డియాక్ రీహాబిలిటేషన్కి ఎన్రోల్ చేసుకుంటే మంచిది. అంటే గ్రేడెడ్ ఎక్సర్సైజ్ అనేది అనమాట. సో ఒకేసారి నడిస్తే వాళ్ళకి ఆయాసం వస్తుంది కాబట్టి స్లోగా స్టార్ట్ చేయాలి. ఇనిషియల్గా ఒక 100 meters మాత్రమే ట్రై చేసి అప్పటికి సిమ్టమ్స్ అంటే వాళ్ళు అకామిడేట్ అవుతారు దానికి. 100 meters నడవడానికి రెగ్యులర్గా నడుస్తాడు. నెక్స్ట్ డిస్టెన్స్ పెంచుకోవడము, స్పీడ్ పెంచడము, ఇలా ఈ రీహాబిలిటేషన్లో ఇలాంటి ప్రొసీజర్స్ ఉంటాయి. సో కార్డియాక్ రీహాబిలిటేషన్ ఎన్రోల్ అయ్యి అది చేసుకుంటే వాళ్ళు వాళ్ళ ఫిజికల్ కెపాసిటీని కూడా ఇంప్రూవ్ చేసుకునే అవకాశం ఉంటుందన్నమాట. చాలా మంచి ఇన్ఫర్మేషన్ సార్. థ్యాంక్ యూ.